ఓ భాయ్ నా డాగి చూడండి, బస్ స్టాండ్కి వచ్చిన బస్ స్టాండ్ దాకా నాతో వచ్చింది. వా ఏంటో రావు ఓడవా అయ్యో బస్ స్టాండ్ దాకా నాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చింది. దమ్మెంత వస్తుంది పాపం దీనికి. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మార్నింగ్ 7 and 8 లో ఉన్న మధ్యలో ఉన్న టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య, ఎక్దమ్ మ్యాజిక్ డే ఉంటుంది. నేను నా రైడర్ ని తీసుకొని అయితే జిమ్కి వెళ్తున్నా. బాయ్కి వర్కౌట్ చేయండి ఫోన్ చూసుకుంటా నించున్నాడు. ప్లేట్స్ పెట్టేసి 80 to 90 and 100 kg మధ్యలో అయితే చెస్ట్ వర్కౌట్ అయితే చేసేసిన. ఈ పొజిషన్ లో రావడానికి మేము చాలా కష్టపడ్డాం బాయ్. ఒకప్పుడు 5 kg పెట్టి, ఇంకొప్పుడేమో 20 kg పెట్టి, ఇప్పుడేమో 40, 60, 80 ఇలా వచ్చేసి 100 kg దాకా అయితే క్రాస్ చేసినాం. కానీ ఈ స్ట్రగుల్ మీకు ఎట్లా తెలుస్తేనే కదా చెప్పేది. ఈ లాస్ట్ సెట్ లో మాత్రం నా ఛాతీ మొత్తం పట్టుకున్నది ఒకటేసారి, ఇక వేరే లెవెల్ ఫీల్ ఉండే. నెక్స్ట్ వర్కౌట్ లో వచ్చేసి మేము కొట్టినాం ఇంక్లైన్. బాడీ చూడండి ఒకసారి, చూపెడుతున్నారు ఎట్లా ఫోజులు కొడుతున్నాడు చూడండి ఒకసారి. ఇదేదో సేమ్ బ్లాగ్ తీసినట్టు ఉన్నది బాయ్. మన మాటలు మొత్తం రా అండ్ రియల్ గా వెళ్తున్నాయి. నేను క్యాజువల్ అందరితో ఎట్లా మాట్లాడుతాను ఫ్రంట్ లో ఉన్నప్పుడు, ఈ వీడియోలో కూడా అంతే మాట్లాడాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ లో. ఈ వర్కౌట్, ఈ మిషన్ పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇది కూడా గుద్దాల ఉండే వర్కౌట్. అండ్ ఆఫ్టర్ దట్ చెస్ట్ వర్కౌట్ లాస్ట్ గా వచ్చేసి 20 పుషప్స్ అయితే కొట్టిన గట్టిగా. ఎఫెక్ట్ అంటారా బాయ్, ఎక్దమ్ వేరే లెవెల్ ఎఫెక్ట్ పడ్డది. ఫీల్ అంటారా, ఇగో ఈ ఫీలింగ్ వచ్చింది నాకు ఆఫ్టర్ కొట్టిన తర్వాత. మీకు సీక్రెట్ ప్లాన్ చెప్తున్నా, ఆఫ్టర్ బెస్ట్ అంటే చెప్తున్నా భాయ్, ఆఫ్టర్ చెస్ట్ వర్కౌట్ లాస్ట్ గా వచ్చేసి 20-30 పుషప్లు కొట్టండి. ఎక్దమ్ టైర్డ్ గా కిర్రాక్ ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ మధ్యలో ఒక యాప్స్ వర్కౌట్ అయితే యాడ్ చేసిన. అండ్ నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్ కొట్టేసి మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. అయితే ఫైనల్ ఇప్పుడైతే రిజల్ట్ చూపెట్టాను, ఇంకా టైం ఉంది చాలా రిజల్ట్ చూపెట్టడానికి. ఈవినింగ్ వేడైతుందని అనుకుంటే మార్నింగ్ కూడా గుద్దావల వేడైతున్నది. అందుకొరకు కొంచెం బయట అయితే పోతున్నా. భాయ్ బట్టలు వేసి ఆల్రెడీ ఫోజ్ కొడుతున్నాడు. మనీ ప్రదీప్ భాయ్ చాలా కష్టపడుతున్నాడు కటింగ్ కొరకు, ఆల్రెడీ మొత్తం భయానకు తయారవుతున్నాడు కదా మీరు చూడొచ్చు. నెక్స్ట్ నేను ఒక టీ స్టాల్ వచ్చినాక ఒక లెమన్ టీ అండ్ ఒక గ్రీన్ టీ. లెమన్ టీ నాకు, గ్రీన్ టీ మా ఫ్రెండ్ గారికి అయితే తీసుకున్నాం. తాగేసి ఇంటికి వచ్చా. రాగానే నల్లలు వచ్చినాయి. నల్లలు ప్రతి ఒక్కటి ఇంట్లో వస్తాయి, కానీ మా దగ్గర కూడా వచ్చింది కాబట్టి నల్ల నీళ్ళు వేస్ట్ పోవద్దని బండిని అయితే కడిగేసిన, చెట్లకు నీళ్లు పోసిన. నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అప్ అయి బయట డైరెక్ట్ కొండాపూర్ హైవే అయితే వచ్చేసినాం. ఇక్కడ లొకేషన్ చూడని ఎంత కిరాకున్నది. పైనేమో హైవే, కిందేమో పొలాలు, మధ్యలో బండి పెట్టేసి నేను ఎక్దమ్ వేరే వైబ్ వస్తున్నది. హైవే పక్కనే కూర్చున్న బంటేసి ఎక్దమ్ కిర్రాక్ అంటే కిర్రాక్. ఒక వాటర్ బాటిల్ ప్లస్ సపోటాలు ఏమన్నా ఫ్రూట్ తీసుకుంటే బాగుండేది. మొత్తం కిరికిరి అయిపోయింది, ఇక్కడ మజా మొత్తం పోయింది. అయినా నేను ఇక్కడ ఒక్కోసారి కాదు చాలా సార్లు వస్తా, ఎందుకంటే దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ స్పాట్. మా ఫ్రెండ్ గారికి చెప్పిన ఒక క్లిప్ తీరా మంచిగా అంటే, ఇది క్లిప్ చూడండి ఒకసారి ఎట్లున్నది. నేను ఎక్కడ కూర్చున్నా, వెనక్కెళ్ళి తీరా అంటే ఆడు ముంగడికి వెళ్ళి వచ్చి తీసిండు. పర్లేదు, ఎట్లా అయినా కొంచెం బాగానే తీసిండు కాబట్టి ఇక వీడియోని అయితే యాడ్ చేసిన. ఇక కలుద్దాం రేపు ఇంకో వ్లాగ్లో. బాయ్.